తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అయితే మొదలైపోయాయి. ఈ వారాహి నవరాత్రుల్లో ఏ మంత్రం చదివితే మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ముఖ్యంగా ఈ 9 రోజుల పాటు చేయలేని వారు 9వ రోజు ఏ మంత్రం చదివితే బాగుంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా గురువు గారు, వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్తూ ఉంటారు, గుప్తంగా చేయాలని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ వారాహి నవరాత్రులు చేస్తే చాలా అఖండమైన ఫలితం, అద్భుతమైన ఫలితం అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది గురుముఖంగా తీసుకునే మంత్రాలు ఉంటాయి, కొంతమంది గురుముఖంగా తీసుకున్నటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. సో దీక్ష చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఎటువంటి మంత్రాలు ఉన్నాయి, అవి చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటారు? మీరు రాత్రి సమయంలో పటం కూడా అక్కర్లేదండి, చక్కగా దీపం పెట్టి దీపాన్ని చూస్తూ వారాహి అమ్మవారిగా భావిస్తూ మీరు గనక గురుముఖంగా ఏదైనా దీక్షలో తీసుకున్నారు, చక్కటి మంత్రం తీసుకున్నారు ఒక పద్ధతి పరంగా, దాన్ని దీక్ష సంబంధంగా చేసుకోవాలి. ఎందుకంటే బీజాక్షర సంబంధంగా ఉండేవి యూట్యూబ్లో చెప్పకూడదు. ఏదో 2-3 బీజాక్షరాలు చెప్తుంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు, వాళ్ళు చెప్తారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా బీజాక్షర సంబంధంగా ఉండదు, గురువు సమక్షంలోనే తీసుకోవాలి. అలా కాకుండా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, దాన్ని విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అయినా చేసుకోవచ్చు, లేదా విషంగ ప్రాణహరణ వారాహి వీరనందిత. విషంగుడిది కరెక్ట్ అని చెప్తూ ఉంటారు యాక్చువల్ వారాహ. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మనము కూడని సంఘం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా, ఒక డౌన్ఫాల్ అవ్వాలన్నా, మన సర్కిల్ బాగా, అంటే మనకి వ్యసనాలు రకరకాలుగా ఉండేటువంటి సర్కిల్ ఏర్పడింది అనుకోండి, అంటే మన ఆలోచన విధానం పూర్తిగా పాడైపోతుంది. వాళ్ళతో ఖాళీగా తిరగడం, అంటే ఒక ఆధ్యాత్మిక సర్కిల్ ఉండడం వేరు, అవును, స్పిరిచువల్ సర్కిల్ వేరు, లేకపోతే ఒక స్పోర్ట్స్ సర్కిల్ వేరు, లేకపోతే ఒక ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కోసం సర్కిల్ వేరు. ఆ గ్రూప్స్ వేరు, దానివల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. కానీ కొంతమంది అలాంటి నిధులని, ఎక్కడేదో దొరుకుతుందని, ఇక్కడేదో దొరుకుతుందని 10-20 ఏళ్ళ పాటు తిరుగుతూనే ఉంటారు. ఏమనంటే షిప్లో డబ్బులు వస్తాయంటారు, ఆకాశం నుంచి 4 ఫ్లైట్లో 10 హెలికాప్టర్లు వస్తాయి, మీకేం తెలుసు అంటాడు. ఇంకా ఒక అతనైతే మరీ కామెడీ, సార్ అసలు పొద్దున్నే రావాల్సిందండి, మన దగ్గర పార్కింగ్ స్పేస్లోకి వెళ్ళిపోయింది కంటైనర్ అంటాడు. అంటే కంటైనర్ నిండా డబ్బు పార్కింగ్ స్పేస్లోకి వెళ్ళిపోయిందని చెప్తాడు. ఎంత కామెడీగా ఉంటుందంటే, వచ్చింది సార్, వ్యాన్ వచ్చింది సార్, మీ దగ్గర పార్కింగ్ స్పేస్లోకి వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది అంటాడు. ఇంకా వాడు అదే దీనిలో తిరుగుతుంటాడు. అంటే ఇలాంటి సంఘాలు ఉన్నంతసేపు, అంటే ఇలాంటి వాళ్ళతో మీకు కనెక్టివిటీస్ ఉన్నంతసేపు మీరు ఎదగలేరు ఎప్పుడు కూడా. ఎలా ఉంటుందంటే, ఏంటి కొన్ని వేల కోట్లు వస్తుంటే నేను 50,000కో 60,000కో 70,000కో లేకపోతే 1,00,000కో లేకపోతే 20,000కో జాబ్ చేయడం ఏంటి, చిచి ఇదంతా తుచ్చం అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అందరికి ఏం చెప్పేసుకుంటాడు, నేను ఇంకా కోటీశ్వరుడిని, నాకు తిరుగులేదని చెప్తుంటాడు. ఇవి కొన్ని అయితే, కొంతమంది ఈ వ్యసనాల బారపడ్డం. ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైనా విషంగ ప్రాణహరణ వారాహి వీరనందితాయే నమః అనే నామాన్ని వాళ్ళు చేసిన, వాళ్ళంతటా వాళ్ళ రియలైజేషన్ కోసం వాళ్ళు చేసిన, లేకపోతే భర్త తప్పుడు దోవలోకి వెళ్ళిపోయాడు, లేకపోతే భార్య కొన్నిసార్లు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇల్లీగల్ రిలేషన్స్ అనే కాదు, డిఫరెంట్ సర్కిల్స్, కొన్ని చెప్పుడు మాటలు వినడం అలాంటివన్నీ. అలాంటిది ఏదైనా రాంగ్లోకి వెళ్ళినప్పుడు భర్త చేయొచ్చు, లేదా భార్య చేయొచ్చు, లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చు. దీనికి బీజాక్షరం బయటికి చూడడానికి నామంగా ఉంటుంది లలిత సహస్రనామాల్లో అది, కానీ ఇందులో అద్భుతమైన శక్తి ఉంటుంది. దీనికి రోజు మరి ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఓకే, ఎంతసేపు చేయాలంటే 48 నిమిషాల పాటు చేయాలి ఖచ్చితంగా. 48 నిమిషాలు చేసి, వీలైతే ఒక మట్టి ప్రమిద లాంటి పెద్ద ప్రమిద తీసుకొని అందులో కొన్ని బొగ్గులు వేసి సాంబ్రాణితో కనుక ఈ నామాన్ని చేస్తే ఇంకా చాలా బలం అండి. అసలు ఓకే, ఎంత పట్టు అంటే ఇంట్లో ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే, మనకి తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదొకసారి పిల్లల చుట్టూ తిరుగుతున్నప్పుడు పిల్లలు మాటినరు, లేకపోతే భర్త మాటినడు, లేకపోతే భార్య మాటినదు, లేకపోతే తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, పిల్లల మాట తల్లిదండ్రులకు అర్థం కాదు. ఆ నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తికి ఆ రకంగా ఆలోచన తీసుకెళ్తూ ఉంటుంది. పొద్దున్న నిద్ర లేవాలనిపించదు, రాత్రంతా మేలుకొని ఉంటారు. దీక్షలు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు రాత్రిపూట చేయాలి వారాహి. రాత్రిపూట మీరు దేవతా సంబంధించిన వాటి కోసం చేయడం వేరు,
ఊరికే రోడ్ల మీద తిరగడమో లేకపోతే ఊరికే ఫోన్ చూస్తూ కూర్చోవడమో 1 గంట 2 గంటల వరకు అవును. లేకపోతే ఏదో చూస్తూ కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం వేరు. ఎస్, అవును. ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఈ పిశాచ యోగాలు కలిగినప్పుడు జరుగుతాయి. ఓకే. ఈ నామం వల్ల పిశాచ యోగాలు పోతాయి. విషంగము అంటే కూడని సంఘం తొలగిపోతుంది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అయితే దీంట్లో కొన్ని మార్పులు, కొంతమంది విశుక్ర ప్రాణహరణ కాదు విషంగా అంటారు. ఏం చేసినా మీకేం తప్పులేదు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వారాహి అమ్మవారిని తలుచుకుంటున్నారు, ఇది చేయాలి. దీనికి మీకు మంచి బుద్ధి రావాలి అన్నప్పుడు పులిహోర పెసలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. అలా కాదండి మాకు నిజంగానే ఇంట్లో కొంత చుట్టాల్లో ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారనిపిస్తుంది, లేకపోతే ఏదైనా మాకు శక్తి ఇబ్బంది పడుతుందని మాకు అనిపిస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంటుందండి కొంతమందికి. వాళ్ళు చెప్తుంటారు, ఏమంటే మా ఇంట్లో మేము పని చేస్తుంటే వెనక నుంచి నల్లటిది ఏదో ఆకారం ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. నిద్రపోతూ ఉంటే పంచం కింద శబ్దం వినిపిస్తుందండి, తీరా చూస్తే మాకు భయం వేసి కింద చూడడానికి కూడా చూడలేదంటూ ఉంటారు. లేకపోతే నిద్రపోతూ ఉంటే ఇంటి పైన గజ్జల చప్పుడు వినపడిందని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ని అమ్మవారు పంపించేస్తుంది. ఎస్, కాబట్టి చెయ్యండి ఖచ్చితంగా. 9 రాత్రుల పాటు కాస్త బ్రహ్మచర్యం పాటించాలి. 9 రోజులు ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చేయాలి. కాస్త తక్కువ మాట్లాడాలి. ఓకే. అంటే అనవసరమైనవి మాట్లాడకండి. ఇది అవసరము అనుకునేదే మాట్లాడేలాగా మీరు మౌనం పాటిస్తూ మనసులో కనుక వారాహి అమ్మవారిని ఓం వారాహి దేవి నమః వారాహి దేవి నమః అని 9 రోజులు అనుకోగలిగితే మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. సార్, ఇంకోటి పటం ఏం అవసరం లేదు, దీపం పెట్టుకొని చేయంటున్నారు కదా, మరి ఇప్పుడు పటం దీప నైవేద్యాలు ఇంకేం అవసరం లేదంటే చేయొచ్చండి, ఎందుకు చేయకూడదు? అయ్యో పటానికి చేయొచ్చు. అదే దీపం దగ్గర గంధం పరికల్పయామి అని గంధం పెట్టచ్చు, ఓకే, పుష్పం అని పుష్పం పెట్టచ్చు, ధూపం చూపించవచ్చు, మళ్ళీ ఆ దీపానికి ఇంకో దీపం చూపించవచ్చు, అదే దీపానికి నైవేద్యం పెట్టచ్చు, తప్పేం లేదు. సో ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో చివరి 9వ రోజు ఎలా చేసుకోవాలి ఏంటని 9వ రోజు చేసుకోవచ్చు, రోజు కూడా చేసుకోవచ్చు. ఇదంతా సార్ ఈ ఫలితాలు ఏముంటాయి సార్? ముఖ్యంగా మెయిన్ ఫలితాలు ఎప్పుడు ఒకటేనండి. నేనేం చెప్తానంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక దీపాన్ని తెచ్చారు, కాంతి రాకుండా ఉండదుగా. ఖచ్చితంగా కాంతిని తెచ్చి దీపాన్ని తేలేరు, దీపాన్ని తెచ్చి కాంతిని ఆపేయలేరు. అవునవును. అమ్మవారి ఆరాధన చేస్తే దీపం తెచ్చినప్పుడు దీపంతో పాటు కాంతి ఎలా వస్తుందో ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఆలోచించాల్సిన పనే లేదు. ఇప్పుడు దీపం చేస్తున్నామండి కాంతి వస్తుందా రాదా అని డౌట్ పడతారు ఎవరైనా? డౌట్ పడరు కదా. అంతే అది. సో ముఖ్యంగా వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.